ధర్మాన్ని ఇంకొక రకంగా మనం ఎలా అంటే ధర్మాన్ని కాలాన్ని అనుగుణంగా ధర్మము యొక్క రూపురేఖలు మారిపోతూ ఉంటుంది. బాల్య ధర్మం వేరు, పిల్లవాడి దగ్గర మన ప్రవృత్తి ఒక రకంగా ఉంటుంది. అదే తండ్రి దగ్గర వెళ్ళినప్పుడు ఒక ప్రవృత్తి ఉంటుంది, సంఘంలో జనాల దగ్గర ప్రవర్తించేటువంటి ప్రవృత్తి ఒక రకంగా ఉంటుంది. కాలాన్ని బట్టి ధర్మం మారుతుంది, దేశాన్ని బట్టి ధర్మం మారుతుంది, దేహాన్ని బట్టి ధర్మం మారుతుంది. వార్ధక్యంలో ఉండి పడుకోలేనటువంటి వారు, కూర్చోలేనటువంటి వారు వెళ్ళి పొర్లుదల్లాను పెట్టాలి అంటే అయ్యే పని కాదు. అందుకు వారికి దేశకాల దేహ ధర్మాదులు అని 3 రకాలుగా విభజించారు. అన్నిటిలో సనాతనమైనటువంటిది ఏది అంటే హృదయంలో నుంచి చెప్పే వాక్కు ఏదైతే ఉన్నదో, కర్మల్లో అనేక రకములైనటువంటి వైవిధ్యములు కనిపిస్తాయి, కానీ మాటలలో ఆ వైవిధ్యము, భావనలో ఆ వైవిధ్యము కనపరచకపోవటం సనాతనం. కాబట్టి మనం చేతకానితనంతో ఏదైనా మాట్లాడచ్చేమో, కానీ భావనా శుద్ధి మాత్రం ఉండాలి. చేతకానితనంతో చేయలేక, ఇక్కడ చేతకానితనము అంటే వీలు లేకపోవటం అని అర్థం తీసుకోవాలి. ఎందుకంటే సభ అందరూ కూడా శ్రద్ధగా వినేటువంటి విషయం కనుక ఆ భావన మనలో ఎదుటి వాళ్ళల్లో కలగజేయాలి అంటే వాళ్లకు వీరు చెప్తున్నటువంటి ఇంటెన్షన్ వాళ్ళకు అర్థమైతే మన చేష్ట యొక్క ప్రాముఖ్యత అంతగా లేదు. అందుకే మనకు భారతదేశం అంతా కూడా సనాతనమైనటువంటి భావం మీద ప్రధానంగా పరమాత్మ గీతాశాస్త్రంలో అర్జునుడికి ఉపదేశం చేసినా కూడా నీ భావన చాలా ముఖ్యమయ్యా. కర్మణ్యకర్మయోః పశ్యేద కర్మణి చ కర్మయః. నువ్వు ఏమీ చేయలేదనుకుంటే ఏమీ చేయనట్టు కాదు, నేను అన్నీ చేస్తున్నాను అంటే నువ్వు చేయవలసిన పని చేస్తున్నట్టు కాదు. నువ్వు ఏది చేయాలో అది చేయకపోతే ఏదీ చెయ్యనట్టే, అన్నీ చేసినట్టే. ఇది ధర్మం. కాబట్టి మనం ఏం చేయాలి, భారతదేశంలో పుట్టినందుకు ఇక్కడ మళ్ళీ పరమాత్మ చెప్పిన మాట గీతా శాస్త్రంలో పరిపూర్ణంగా అంతర్గహనంగా మనం శోధన చేస్తే, నువ్వు ఒక రాజువి, నువ్వు దేశాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత నీకున్నది. అలాగే దేశాన్ని రక్షించవలసినటువంటి, ధర్మాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత నీకున్నది. కాబట్టి అప్పుడు నీ ధర్మం ఏమిటి అంటే యుద్ధాయ ధృత నిశ్చయ. కాబట్టి ఏ క్షణంలో మనం ఏం చేయాలో దాన్ని కాలయాపన చేయకుండా మనస్సునందు మనసా వాచా కర్మణ ఆ కాలంలో, ఆ ఊరిలో, ఆ దేశంలో ఈ దేహం చేయవలసినటువంటి పనిని నిష్పక్షపాతంగా చేయగలిగితే ధర్మం. అది మనం చేయగలిగేటువంటి స్ఫూర్తి ఎవరి నుంచి కలుగుతుందో అది ఉపదేశం. అందుకు కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశం చేశాడు. 18 రోజులు నిరంతరమైనటువంటి కురుక్షేత్రం జరిగి ధర్మం జయించింది. కాబట్టి ధర్మానికి పరిపూర్ణమైన అర్థం ఏమిటి అంటే ఉపదేశాత్మకమైనటువంటి గురువు యొక్క వాక్ ప్రభావ చైతన్యముల చేత ప్రేరితమైనటువంటి శిష్య హృదయాలు ఏది పని చేయాలో దాన్ని సత్య భావనగా చేసినట్టయితే లోకంలో సనాతన ధర్మము సుస్థిరమై ప్రవృద్ధిలో ఉంటుంది. ఇది ధర్మం. కాబట్టి ధర్మాన్ని ఇంకా మనం వచించాలి అంటే వేదంలో అనేక రకములైనటువంటి అర్థాలు మనకు చెప్తూ వస్తున్నారు. అంటే ఒకటే, ఏకం సద్విప్రా బహుదా వదంతి అనేటువంటి వాక్యం ఉన్నది కదండి. ఎందుకంటే మనకు కోశము ఒక ధర్మానికి అనేటువంటి అర్థాన్ని, స్థలాన్ని, కాలాన్ని, దేశాన్ని, యోగాన్ని బట్టి మారుస్తూ ఉంటుంది. ధర్మము అంటే యోగం అని అర్థం చెప్తోంది. కాబట్టి యోగము అంటే ధర్మాన్ని ఆశ్రయించినటువంటి వారు యోగాన్ని ఆశ్రయించినట్టే, తపస్సును ఆశ్రయించినట్టే, విద్యను ఆశ్రయించినట్టే, లోకంలో పరమాత్మను ఆశ్రయించినట్టే, భయాన్ని త్యజించినట్టే, లోకంలో చేయవలసినటువంటి కర్తవ్యములను పరిపూర్ణంగా మానసికంగా అంగీకరించి చేయటానికి దృఢుడై ఉన్నట్టే. ఇది వేదంలో కొన్ని మంత్రాలు మనకు సమయం తక్కువ ఉండటం వల్ల, పైగా ధర్మము అనేటువంటి దానికి వేదంలో ఇంకొక అర్థం ఏం చెప్తున్నారు అంటే ప్రజలు. ఎందుకంటే దేశ కాల దేహ ధర్మము, దేశధర్మం, కాలధర్మం, దేహధర్మం. కాబట్టి ధర్మము చేత మనము ఆచరింపబడేటువంటిది మన ఇంట్లో ఉన్నటువంటి వారు కావచ్చు, ఒక వాడలో ఆచరించేటువంటి ధర్మము చేత ఆ వాడలో మిగిలినటువంటి వారు కావచ్చు, ఆ వాడలో ఆచరించటం చేత దేశంలో మిగిలినటువంటి ప్రాంతాల వారు కావచ్చు, మనల్ని చూసి ఆచరించేటువంటి విధానాన్ని ధర్మము అన్నారు. అందుకే ధర్మేణ పాపమపనుతది తస్మాత్ పరమం వదంతి. ధర్మము చేత లోకంలో పాపం అనేటువంటిది చూడటానికి లేకుండా పోతుంది కనుక, పాపము చేసేటువంటి వారు అందరూ కూడా క్షయించిపోతారు కనుక, చేయాలన్న ఆలోచన చేసేవారు కాదు, చేయాలన్న ఆలోచన క్షయిస్తుంది కనుక
ఒక్కరు ధర్మాన్ని ఆచరిస్తే దీన్ని కృష్ణ పరమాత్మ గీతాశాస్త్రంలో కూడా యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనాః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. శ్రేష్ఠులైన వారు ఏ ధర్మాన్ని పరమంగా ఆచరిస్తూ ఉంటారో అది పరమోత్కృష్టమైనటువంటి ధర్మంగా మిగిలినటువంటి జనాలందరూ కూడా వాళ్ళను అనుసరిస్తూ ఉంటారట. చూడండి, కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పినటువంటి మాటల్లో ధర్మానికి పరిపూర్ణమైనటువంటి సారాంశము శ్రేష్ఠులు ఆచరించాలి, మిగిలిన వారు అనుసరించాలి. మొత్తానికి ఇంతసేపు చెప్పిన ధర్మానికంటే కూడా కృష్ణ పరమాత్మ ముఖం నుంచి జాలువారిన వాక్యం మనం ఆచరించాలి, వీళ్ళందరూ పాటించాలి. ఇదే